ఆసక్తికరమైన వీడియో చేశారు, మనతో మాట్లాడారని. దీని మీద మీరు ఏం యాక్షన్ తీసుకుంటున్నారు? ఆ పవన్ కళ్యాణ్ గారిని కలుద్దామంటే కలవనివ్వట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు, మహిళల కష్టం వస్తే పవన్ కళ్యాణ్ నన్ను ఎందుకు పట్టించుకోవడానికి ప్రయత్నిస్తారు? దీనికి ఏం సంబంధం? డెఫినెట్గా ఇది వ్యక్తిగత విషయం. నేను చేసినా ఎవరు చేసినా అది వ్యక్తిగత విషయం. గత పార్టీలో అయితే మర్డర్ చేసి డిక్కీలు వేసినప్పుడు కూడా మీరు అడిగి ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ ఆ రోజు కూడా కనీసం ఎవరు సస్పెండ్ చేయలేదు, వాళ్ళకి బ్రహ్మరథం పెట్టి జైల్లోంచి వస్తే వైసీపీ నాయకులు అనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఆ ఆరోపణ వచ్చిన తక్షణం విధులకు దూరంగా ఉండమని చెప్పడం, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండమని చెప్పడం జరిగింది. దాని మీద ఒక నివేదిక తీసుకోమని కమిటీ వేయడం కూడా జరిగింది. కమిటీ ఏం చెప్తే చేయడానికి పవన్ కళ్యాణ్ సిద్ధంగా ఉన్నారు. ఈ లోపల ఆయన ఎవరిని కలవదలుచుకో అదేవిధంగా అరవ సీజన్ గారిని కూడా కలవలేదు. ఆయన కలుస్తానని ఆయనకి అపాయింట్మెంట్ ఇవ్వలేదు, అమ్మాయికి కూడా ఇవ్వలేదు. వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత నిజంగా అమ్మాయికి అన్యాయం జరిగితే పోరాటం చేయడానికి కోర్టులు ఉన్నాయి. కమిటీ ఆవిడ లేదని చెప్తా ఉన్నారు. కమిటీ ఆవిడ వాట్సాప్ కాల్లో మాట్లాడిందని చెప్తా ఉన్నారు. అది కూడా తెలుసుకోండి. అంతే, ఇది అంటే అది ఆవిడ చెప్పింది కదండి. ఇప్పుడు ఇతను చెప్తాడు నాకు తెలియదని మనం నమ్మం కదా, అభియోగంగానే కదా మీరు అంటున్నారు. ఇది ఏది కరెక్ట్ అని నేను చెప్పలేను కదా. ఇప్పుడు ఒక సాటి శాసనసభ్యుడు తప్పు చేస్తుంటే ఖచ్చితంగా పనిష్మెంట్ అనుభవించాలి. మన మంచి చెడ్లు పార్టీ మీద రిఫ్లెక్ట్ అవుతున్న విషయాన్ని ప్రతి శాసనసభ్యుడు గుర్తుంచుకోమని 100 సార్లు పవన్ కళ్యాణ్ గారికి చెప్తా ఉన్నారు. కాబట్టి దీనిలో ఎలాంటి మార్పు ఉండదు. వాళ్ళు ఏదో ఎంకరేజ్ చేసి మీరు బాబు ఇంకా మంచి ఎలాంటి పనులు చేయమని పవన్ కళ్యాణ్ గారు చెప్పలేదు. ఈ ఇష్యూకి పవన్ కళ్యాణ్ గారికి పార్టీ కూడా సంబంధం లేదు. పార్టీలో ఉన్న వ్యక్తులు చాలా తప్పులు చేసి ఉండొచ్చు. ఆ పనిష్మెంట్ వాళ్ళు అనుభవించాలి. కోర్టులు ఉన్నాయి, దానిలో పోరాటం చేద్దాం. మనందరూ కూడా న్యాయానికి సపోర్ట్ చేద్దామని తెలియజేస్తాం.